ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మరి ఒకసారి మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియచేస్తున్నాను. దేవుడిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి ఆయనకి మనం ఏం చెల్లించగలం? ఈ లోకానికి పంపించి ఆరోగ్యం ఇచ్చి, బలం ఇచ్చి, శక్తి ఇచ్చి, ఆయుష్ ఇచ్చి నడిపిస్తున్నాడు దేవుడు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు. యేసంటే రక్షకుడు. అటువంటి రక్షణ యొక్క నామములో మీ అందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. దేవుడు ఈ షారోను ప్రార్థనా స్వరం అనే యొక్క టీవీ పరిచర్య ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి, మీతో మాట్లాడడానికి, మిమ్మల్ని బలపరచడానికి, హెచ్చరించడానికి దేవుడిచ్చిన ఈ గొప్ప ఆధిక్యత. మరి మా ప్రియులు సురేష్ బాబు గారు, రాజా రమేష్ గారు, వారి అన్నదమ్ములు, వారు దూరదేశంలో ఉంటూ ఈ పరిచర్యను ప్రోత్సహించాలని వారు చేస్తున్న ఈ గొప్ప కార్యాన్ని బట్టి వారికి, వారి కుటుంబానికి మరి ఒకసారి ప్రత్యేకంగా వందనాలు తెలియచేస్తున్నాను. మరి గడిచిన 2 మాసాలు గతించిపోయి 3వ మాసంలో ప్రవేశించాం. ఇక భయంకరమైన ఎండలు అప్పుడే ప్రారంభమైపోయాయి. ఎండలు, ప్రకృతి రకరకాలుగా ఉంది, కంట్రోల్ లేదు, ఎండలు ఎక్కువైపోతున్నాయి, రకరకాల భయంకర పరిస్థితుల్లో మనం ఉన్నాం. కారణం ఏంటంటే ఇవి అంచె దినాలు, చివరి దినాలు అంటున్నాడు. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోని ఇక సద్వినియోగం చేసుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి టీవీల్లో, పేపర్లో చూస్తున్నట్లే అనేక ఘోరమైన మరణాలు, వ్యాధులు, ప్రాణాంతకమైన వ్యాధులు, సమస్యలు, యుద్ధాలు. ఇక ప్రభు వచ్చే రోజుల్లో ఉన్నాం. ప్రభు చెప్పాడు వచ్చేటప్పుడు ఎలాగుంటాయి కనుక మనం సిద్ధముగా ఉండాలని సేవకులు అనేక సభల ద్వారా, ఈ టీవీ పరిచర్యల ద్వారా సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. అనేక మంది మార్పు చెందుతున్నారు, ప్రభువుని స్వంత రక్షకుని అంగీకరిస్తున్నారు. కనుక మనము కూడా ప్రభువుని చేర్చుకోవాలని మరి ఒకసారి హెచ్చరిక చేస్తున్నాను. కనుక ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథాన్ని నుంచి కొన్ని మాటలు మనం చదువుకుని నేర్చుకుందాం. దేవుడిచ్చిన గ్రంథము, పరిశుద్ధ గ్రంథము, పవిత్ర గ్రంథము, దేవుని గ్రంథము. ఈ గ్రంథం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ద వర్డ్స్ ఆఫ్ ద బైబిల్ ఆర్ ద వర్డ్స్ ఆఫ్ గాడ్, అవర్ క్రియేటర్, ద క్రియేటర్, ఓన్లీ వన్ క్రియేటర్ హూ మేడ్ దిస్ యూనివర్స్. హీ ఈజ్ స్పీకింగ్ టు అస్ త్రూ హిస్ బుక్. దేవుడు తన గ్రంథము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కనుక ఈ మాటలు మన హృదయంలో భద్రపరుచుకోవాలి, వాటిని వినాలి. ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయంలో 3 చదవండి. ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయంలో 3వ వచనంలో సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారు ధన్యులు. సమయం సమీపించినది. ఈ ప్రపంచానికి అంతో సమీపించింది కనుక ఈ గ్రంథాన్ని క్షుణ్ణంగా చదవాలని, వాటిని వినాలని, వాటి ప్రకారం జీవించాలని, వారే ఈ లోకంలో ధన్యులని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. సమయము సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యాలు చదువువాడు, వాటిని వినువాడు, ఇందులో రాయబడిన సంగతులు గైకొనివాడు ధన్యుడు. ఆ ధన్యత నీకు కావాలంటే ఈరోజే దేవుని మాటలు, మంచి మాటలు, వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే విలువైన మాటలు, వీటిని వినాలి, చదవాలి, గ్రహించాలి, గైకొనాలి అని ప్రభు తన యొక్క సేవకుల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 1 చదవండి. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధముగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు. జాగ్రత్త. ఈ మాటలు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మాటలు, ఆయన మాటలు, దేవుని మాటలు, దేవుని కుమారుని మాటలు. పూర్వకాలముందు నానా సమయములలో నానా విధములుగా మన పితరులతో మాట్లాడిన దేవుడు, ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు
ఈ దినముల యందు తన కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు. ప్రభు అన్నాడు, నేను మాట్లాడే మాటలు నా మాటలు కాదు, నా తండ్రి మాటలు అన్నాడు. అలాగే ప్రతి సేవకుడు మాట్లాడే మాటలు ఆ సేవకుని మాటలు కావు, అవి యేసయ్య మాటలు, అవి దేవుని మాటలు. కనుక వాటిని వినాలి, వాటిని చదవాలి, వాటిని గైకొనాలి, వారే ధన్యులు అని. ఈ వాక్యాన్ని ఎలా చదువుతున్నావు, ఈ గ్రంథాన్ని ఎలా చదువుతున్నావు, ఎన్నిసార్లు చదువుతున్నావు అని మరి ఒకసారి నా ప్రియ సహోదరులేని మీకు హెచ్చరికగా ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో 22వ అధ్యాయంలో ప్రకటన గ్రంథంలో 10 నుంచి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడిచ్చిన సమయము, దేవుడిచ్చిన ఆరోగ్యము, దేవుడిచ్చిన ప్రాణము, నీ ప్రాణము నిన్ను విడిచిపోకముందే ఈ మాటలు వినాలి, వాటికి లోబడాలి, ప్రభువుని నీ హృదయంలో చేర్చుకోవాలి అని హెచ్చరిక చేస్తున్నాను. మరియు అతడు నాలో ఇలాగూ చెప్పాను, ఈ గ్రంథమున్న ప్రవచన వాక్యములను వీటికి ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది, అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడిగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడిగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడిగానే ఉండనిమ్ము. నువ్వేం చేస్తున్నావో చెయ్యి, నువ్వు మంచి చేస్తున్నావో చెడు చేస్తున్నావో చెయ్యి. లెట్ హిమ్ డూ వాట్ ఎవర్ హీ విష్, లెట్ హిమ్ డూ. అన్యాయం చేయడానికి అన్యాయం చేయనిమ్ము, అపవిత్రుడు అపవిత్రుడిగానే ఉండనిమ్ము, నీతిమంతుడు నీతిమంతుడిగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు పరిశుద్ధంగా ఉండనిమ్ము. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము. ఎంత గొప్ప మాట! ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ మాట జ్ఞాపకం చేస్తూ దేవుడు చెప్పిన మాట ఇది. ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయంలో ఆ 12 వచనాల్లో చెప్పబడిన మాట. ఈ మాటలకు ముద్ర వేయవలదు, వీటిని ప్రకటించండి. చెడ్డవాడు చెడ్డవాడిగా ఉండనిమ్ము, అపవిత్రుడు అపవిత్రుడిగా ఉండనిమ్ము, నీతిమంతుడు నీతిమంతుడిగా ఉండనిమ్ము, పరిశుద్ధుడు పరిశుద్ధుడిగా ఉండనిమ్ము. నేను త్వరగా వస్తున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా దగ్గర ఉన్నది. జీతం. ఈరోజు ప్రతి వారు చదువు ఎందుకంటే ఉద్యోగం ఎందుకంటే జీతం. నెలవగానే జీతం పడకపోతే ఉద్యోగస్తులు ఏమైపోతారు? పాలకు కట్టాలి, కరెంటు కట్టాలి, ఇంటికి కట్టాలి, అద్దె కట్టాలి, వారు పోషించబడాలి, డబ్బు కావాలి, జీతం కావాలి. ప్రపంచమంతా జీతగాళ్లే. ఇక్కడ ప్రభు అంటున్నాడు, నేను త్వరగా వస్తున్నాను, వాడు చేసిన పనిని బట్టి నేను సిద్ధపరిచాను జీతం, ఆ జీతం నీకు ఇస్తా, పట్టుకొస్తున్నా. యెషయా గ్రంథంలో 62వ అధ్యాయంలో 11 చదవండి. ఆలకించుడి, భూదిగంతాల వరకు యెహోవా సమాచారము ప్రకటింపజేసి ఉన్నాడు. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది, ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది, ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకొని వచ్చుచున్నాడని సియోను కుమార్తెకి తెలియచేయడి. ఇదిగో ఆయన ఇచ్చే బహుమానము ఆయన యొద్దనే ఉన్నది, ఆయన ఇచ్చే జీతము ఆయన తీసుకొని వచ్చుచున్నాడని సియోను కుమార్తెకు తెలియచేయడి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రీస్తు ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా దగ్గర ఉన్నది. జీతము తీసుకురాబోతున్నాడు. నువ్వు చేసిన పనికి నీ కష్టాన్ని తీసుకురాబోతున్నాడు. పనివాడు జీతానికి పాత్రుడు అన్నాడు యేసయ్య. నువ్వు చేయొద్దుకు చిక్కం వేయొద్దన్నాడు. నువ్వేం చేస్తున్నావో ఆ జీతము పనికి జీతము, పనివాడు జీతానికి పాత్రుడు. నా ప్రియ సహోదరులారా, దేవుడిచ్చిన ఆయుష్కాలంలో లోకం కొరకు చేస్తున్నావు, లోకంలో జీతం కొరకు మంచిదే, నీ కుటుంబ పోషణ కొరకు, నీ శారీరక ఆరోగ్యం కొరకు ఎన్నో చేస్తున్నావు, పని చేస్తున్నావు, ఉద్యోగం చేస్తున్నావు, వ్యాపారం చేస్తున్నావు, వ్యవసాయం చేస్తున్నావు, జీతం వస్తుంది, ఖర్చు పెట్టుకుంటున్నావు, చేస్తున్నావు, మంచిదే.
ఈ లోకం కొరకు. మరి ఈ లోకాన్ని విడిచిపెడితే పరలోకం కొరకు ఏ చేతో సంపాదిస్తున్నావు అనేది ప్రశ్న. మత్తయి సువార్తలో 24వ అధ్యాయంలో 44 గురించి కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 44 నుంచి, మీరు అనుకుని ఘడియలో మనుష్య కుమారుడు వచ్చుతున్నాడు గనుక మీరు సిద్ధంగా ఉండండి. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడునైన దాసుడెవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగూ చేయుచుండుట అతను కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అతడు తన యావదాస్తి మీద అతని నుంచునని మీతో నిశ్చయం. చాలు, కనుక ఆయన వస్తున్నాడు. నువ్వు పని చేస్తే సిద్ధంగా ఉంటే ఆయన యావదాస్తి మీద నీకు ఇస్తాడు. నీకు జీతం, నీ ఆస్తి హక్కు, నీకు వారసత్వం ఇవ్వడానికి ఆయన వస్తున్నాడు. ఎప్పుడు వస్తున్నాడు? మీరు అనుకునే ఘడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరు సిద్ధముగా ఉండండి. ఆయన జీతం పట్టుకొస్తున్నాడని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆయన పని ఏం చేస్తున్నావు నీకు జీతం ఇవ్వడానికి? పాత నిబంధనలో చూస్తే నిర్గమాకాండంలో 2వ అధ్యాయంలో మోషే అమ్మగారు నీటిలో వదిలేసింది. ఆ ప్రమాదాన్ని బట్టి ఫరో కుమార్తె స్థానానికి వెళ్ళింది. ఆ యొక్క పెట్టి కొట్టుకొచ్చింది. మోషే దాచి ఉంచాడు, పెట్టి కొట్టుకొచ్చింది. ఫరో కుమార్తె తీసుకురమ్మంది పెట్టిన పరివారితో చిలికెత్తెలతో తీసుకొచ్చి చూస్తే సుందరమైన బాలుడు అందులో ఉన్నాడు. చూడండి 2వ అధ్యాయంలో 6 నుంచి చదవండి. తెరిచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు పిల్లవాడు ఏడ్చుచుండగా వాని ఎందుకు కనికరించి, వీడి హెబ్రీయుల పిల్లలలో ఒకడేనను. నీ కొరకు ఫరో కుమార్తె దాంట్లో వాడు అక్క ప్రక్కనే ఉంది, చూసింది. అమ్మా, హెబ్రీ పిల్లవాడు తెలుసు నీకు, కానీ వీడిని పెంచడానికి నీకు ఒక తల్లి కావాలి. అందుకు ఫరో కుమార్తె వెళ్ళి మన చిన్నదానికి వెళ్ళి ఆమె అప్పుడు ఫరో కుమార్తె చెబుతుంది ఆ తల్లితో, ఏ తల్లి అయితే వదిలేసిందో ఆ తల్లినే ఆ పిల్లకు పాలు ఇవ్వడానికి తీసుకొచ్చినప్పుడు ఆ తల్లితో ఫరో కుమార్తె చెబుతుంది ఏమని, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇస్తాను. ఈ బిడ్డను తీసుకుపోయి నా కొరకు పాలిచ్చి పెంచుము, నేను నీకేమిస్తా? జీతం ఇస్తా. అపోస్తలుల కార్యగ్రంథం 20వ అధ్యాయంలో 28 చదవండి. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్ముడు దేని యందు మిమ్మల్ని అధ్యక్షులుగా ఉంచెను, ఆ యావత్ మందను గురించి మీ మట్టుకు మిమ్ముని గురించి జాగ్రత్త. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అనే ఈ యొక్క కన్యకని ఈ సేవకుల చేతిలో పెట్టాడు, ఈ అధ్యక్షుడి చేతిలో పెట్టాడు. నువ్వు దాన్ని ఏ విధంగా పెంచుతున్నావు, పోషిస్తున్నావు? ఇక్కడ ఫరో కుమార్తె అంటుంది, ఈ బిడ్డను తీసుకుపోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుకో, నేను నీకు జీతం ఇస్తా. యేసయ్య అంటున్నాడు, ప్రతి వానికి జీతం పట్టుకొస్తున్నా. నువ్వు ఎలా పెంచుతున్నావు నీ బిడ్డలని, నీ సంఘాన్ని ఎలా పెంచుతున్నావు? ప్రభు వచ్చే రోజుల్లో నీ సంఘం అనే ఈ కన్యకని ఏ విధముగా పెంచి పోషిస్తున్నావు? నీకు జీతం వద్దా అని జీతగాడిని అడుగుతున్నాడు యేసయ్య. పని చేస్తే జీతం. మా నాన్నగారు చెప్పేవాడు ఒక మాట, పని ఉంటే మనీ లేకపోతే శని అనేవాడు. పని ఉంటే మనీ లేకపోతే శని. నువ్వు ఏ పని చేస్తున్నావు? కొలస్సీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 28, ప్రతి మనుష్యుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి, ప్రతి మనుష్యుని, వారు ఏ జాతి అయినా, ఏ మతమైనా, ఏ కులమైనా, ప్రతి మనుష్యునికి సువార్త ప్రకటించాలి, దేవుని వైపు మళ్ళించాలి, లోకం నుంచి తప్పించాలి, పాపము నుంచి తప్పించాలి, చెడుగు నుండి తప్పించాలి, నరకం నుంచి తప్పించాలి, పరలోకానికి తీసుకుపోవాలి. ఏ ఒక్కరు నశించుట దేవునికి ఇష్టము లేదు, అందరూ దేవుని బిడ్డలే. ఏ జాతి అయినా, ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ దేశమైనా, ఎవరైనా అందరూ దేవుని బిడ్డలు. ఆయన దూరం అయిపోయారు కనుక వారిని ఆకర్షించాలని ఇక్కడ దేవుడు తన యొక్క సేవకుల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రతి మనుష్యుని
క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ముందు నిలవబెట్టడానికి సమస్త విధమైన జ్ఞానముతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుష్యునికి యేసుని గురించి బోధించుచు ఆయనను ప్రకటించుతున్నామని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు గారు. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 9వ అధ్యాయం చూడండి, 14 చదవండి. అలా సువార్త ప్రచురించేవారు సువార్త వలన జీవింపబడని ప్రభు నియమించి ఉన్నాడు. నేనైతే వీటిలో దేని నేను వినియోగించుకోలేదు. తర్వాత నేను సువార్తను ప్రకటించుతున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటించాల్సిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటించబోయిన ఎడల నాకు శ్రమ. ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును. సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. అది నేను ఇష్టపడి చేస్తే నాకు జీతము దొరుకును. తర్వాత చదవండి. తర్వాత అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించినప్పుడు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరచుకోకుండా ఉచితముగా ప్రకటించుటే నా జీతం. ఉచితముగా ప్రకటించుటే నాకు జీతము. ఎందుకంటే నా ప్రభు జీతం పట్టుకొస్తాడండి. ఉచితముగా పొందితిరి, ఉచితముగా ప్రకటించమని చెప్పాడు దేవుడు. ఇవాళ రేపు ప్రతి వారు అడిగే రేటు కట్టేశారంతే. సేవకులు నేను వస్తే ఇంత ఇవ్వాలా, అంత ఇవ్వాలా, 1 రాత్రి కింద, 2 రాత్రుల కింద, 3 రాత్రుల కింద. ఉచితముగా ప్రకటించటయే నాకు జీతం అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో నీకు దేవుడిచ్చే జీతం కావాలా, లోకం ఇచ్చే జీతం కావాలా? యోహాను సువార్తలో 10వ అధ్యాయంలో యేసయ్య ఏమన్నాడు? 11 చదవండి. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణము పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు కనుక నువ్వు జీతగాడివా, నువ్వు కాపరివా? కాపరివని చెప్పుకునే సేవకుడివా? కాపరివా చెప్పుకునే జీతగాడివా? నువ్వు కాపరి అయితే గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు, జీతగాడైతే పారిపోతాడంతే. నువ్వు జీతగాడివా, నువ్వు కాపరివా జ్ఞాపకం చేసుకోమని దేవుడు హెచ్చరిస్తున్నాడు. కనుక ఆయన అంటున్నాడు, నువ్వు చేసే క్రియను బట్టి నేను జీతం పట్టుకొస్తున్నాడని ఇక్కడ జ్ఞాపకం. కనుక 2 జీతాలు చెప్పాడు ఇక్కడ. 2 జీతాలట. మత్తయి సువార్తలో 25వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. ఈ ప్రపంచం నాశనమైపోతుంది. ప్రభు ఒకసారి వచ్చి వెళ్ళిపోయాడు. ఆయన మళ్ళీ మధ్యాకాశానికి రాబోతున్నాడు తన సంఘాన్ని తీసుకుపోవడానికి. కలుసుకున్న తర్వాత 7 ఏళ్ళు పెండ్లి విందులో పరలోకంలో ఉంటారు. 7 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఈ భూలోకానికి వస్తాడు. అప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ రాస్తున్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 31. తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుంచి గొర్రెను వేరుపరిచినట్లు ఆయన వేరుపరిచి తన కుడివైపున ఉన్న గొర్రెలను ఎడమవైపు మేకలను నిలవబెట్టు. కుడివైపున గొర్రెలు, ఎడవైపున మేకలను పెడతాడట. చూచి కుడివైపున ఉన్నారు గొర్రెలు, ఎడమవైపున మేకలు. కుడివైపు ఉన్నారు చూస్తున్నాడు. నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన అది లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు ఏర్పాటు చేయబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. మీ కొరకు సిద్ధము చేసిన రాజ్యం అంటే జీతం అని అర్థం. అప్పుడు రాజు కుడివైపు ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచాను నేను. ఆ రాజ్యము, ఆ జీతము, ఆ పరలోకం నీకు సిద్ధపడు. స్వతంత్రించుకో.
అందులో 41 చదవండి. అప్పుడు ఆయన ఎడమ వైపు వారిని చూచి, శపించబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరిచిన నిత్యాగ్ని జీతము నిత్యాగ్నికి పండి. ఇది జీతమే, అది జీతమే, చివరిగా వచ్చే జీతం అది. పరలోకం నీకు జీతం, నరకం ఒక జీతం. ఏ జీతం కోరుకుంటున్నావు? పరలోకం కావాలంటే, నిత్యజీవం కావాలంటే, మోక్షం కావాలంటే, కైవల్యం కావాలంటే, ఊర్ధ్వలోకానికి వెళ్ళాలంటే ఇక్కడ అన్నాడు 35 చదవండి. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి. నేను దప్పికొంటిని, నాకు దాహం ఇచ్చితిరి. పరదేశుడై ఉంటిని, నన్ను చేర్చుకుంటిరి. దిగంబరుని ఉంటిరి, నాకు వస్త్రములు ఇచ్చిరి. రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చి నన్ను చెప్పరు. అందుకు నీతో, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండడు చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, దప్పికొని ఉండడు చూచి దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశుడు నిన్ను చేర్చుకుంటిమి, దిగంబరమైన నీకు వస్త్రములు ఇచ్చితిమి, ఎప్పుడు రోగువై ఉండుట ఎలుదారాలు ఉండుట చూచి నీ యొద్దకు వచ్చితమని అన్నాడు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి చేసిదిరి గనుక నాకు చేసినట్లే కనుక మీకు జీతం ఇస్తున్నాను, ఈ రాజ్యం మీకు ఇస్తున్నాను, పరలోకాలు వెళ్ళిపోతే. ఈ మధ్యన ఒక సహోదరి ప్రమీల సిస్టర్ ఒకరు ఇంటికి వచ్చింది. అయ్యా, 10-15 చీరలు ఉన్నాయి, పేదవాళ్ళకి పంచండి. ఎవరికో ఇద్దాం అనుకున్నాను, నాకు తెలియలేదు. చివరికి దేవుడు ఇక్కడ తీసుకొచ్చాడు. ఆ చీరను బ్యాగులో పెట్టుకుని ఎవరికి అవసరమో ఒక మంచి కార్యము, ఒక సత్కార్యము, సత్క్రియలు చేయాలి. భక్తి అంటే ఏంటి? 1 యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 27 చదవండి. కనుక 2 జీతాలు. ఒకటి సత్కార్యం చేస్తే పరలోకము, చెడ్డ కార్యాలు చేస్తే నరకము. ఏ జీతం నీకు కావాలని కోరుకుంటున్నావు? దేవుని సంఘములో, దేవుని పనిముట్టుగా, దేవుని బిడ్డగా ఉన్న నీవు ఏ కార్యాలు చేస్తున్నావు? 1:27 తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుట, ఇహలోక మాలిన్యము తనకు అంటుకొనకుండా జాగ్రత్తగా చూచుకొనుట, ఇది నిష్కళంకమైన భక్తి, ఇదే సద్భక్తి, ఇదే భక్తి అంటే. చారిటీ అండ్ ప్యూరిటీ. ఉపకారము, ధర్మము చేయ మరిచిపోవద్దు. అటు యాగములు నాకు ఇష్టమైనవి. క్రియలు, సత్క్రియలు, మంచి క్రియలు. సత్క్రియ చేస్తే నువ్వు ముఖం ఎత్తుకోవా? ఈమె నాకు మంచి కార్యం చేసిందని చెప్తున్నాడు కనుక చేస్తే, సత్క్రియ చేస్తే పరలోకము. దుష్క్రియలు, అపవాది క్రియలు, అంధకార క్రియలు, చెడ్డ క్రియలు, నిర్జీవ క్రియలు, శారీరక క్రియలు చేస్తే నరకము సిద్ధముగా ఉంది. పాపానికి జీతము మరణము. మరణం అంటే నరకము. పుణ్యం చేస్తే పరలోకము, పుణ్యం చేస్తే నిత్య జీవము, ధర్మం చేస్తే నిత్య జీవము, పాపం చేస్తే నరకము. ఏ దారికి వెళ్ళబోతున్నావు? ఏ రాజ్యానికి వెళ్ళబోతున్నావు? ఏ జీతం నీకు సంపాదించుకోబోతున్నావు? ఈ మధ్యాహ్నకాల సమయంలో నా ప్రియ సహోదరి సహోదరులారా, నేను త్వరగా వస్తున్నాను, వాని క్రియ చొప్పున నేను తీసుకురాబోతున్నాడు చెప్తున్నాడు కనుక. క్రియ అంటే ఏమిటి మాట చెప్పాలి. క్రియ, సత్కార్యము, సత్క్రియలు, ధర్మకార్యాలు, పుణ్యకార్యాలు. తబిత, నీ సత్కార్యాలు నాకు దగ్గరికి వచ్చాయంటాడు. కొన్నేలి, నీ ధర్మకార్యాలు, నీ పుణ్యకార్యాలు సన్నిధికి చేరాయి అంటాడు. క్రియ అంటే ఏమిటి? క్రియ అంటే ఉపకారం చేయడం, ధర్మం చేయడం, బట్టలు పంచడం, భోజనం పేదలకు సహాయం చేయడం, ఇవన్నీ చేస్తున్నాం. కానీ అసలు క్రియ అంటే ఏమిటో ఇక్కడ రాస్తున్నాడు. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయంలో 28 చూడండి. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మున్నాడు జీవితము, ఈ జీవితంలో ఉపకారము, ధర్మము చేయడానికి, ఉపకారం చేస్తే, ధర్మం చేస్తే, సత్క్రియ చేస్తే స్వర్గానికి, పరలోకానికి వెళతావు. అదే నీకు జీతము. నువ్వు చేసిన పనికి. నువ్వు దుష్కార్యాలు చేస్తే, చెడ్డ కార్యాలు చేస్తే నరకానికి వెళ్ళిపోతావు. అదే నీకు జీతము. పాపం జీతం మరణము. ఏ జీతం కావాలో కోరుకో. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయంలో
28 చదవండి. వారు మేము దేవుని క్రియలు జరిగించుట ఏమి చేయవలనని ఆయన అడుగు. యేసు ఆయన పంపిన వాని యందు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పాడు. క్రియ, సత్క్రియ అంటే ఉపకారం చేయడం మంచిదే, ధర్మం చేయడం మంచిదే, పేదలను ఆదరించడం మంచిదే. వారు చేసావు కాబట్టే నువ్వు పరలోకానికి వెళ్ళిపో, నీ జీతం ఇస్తున్నాను అన్నాడు. పరలోకం వెళ్ళే జీతం. అసలు క్రియ అంటే ఏమిటంటే దేవుడు పంపాడు తన కుమారుడు యేసు ప్రభువుని ఈ భూలోకానికి. ఆయనది విశ్వాసం ఉంచుటయే సత్క్రియ అని. సత్క్రియను ధనం సంపాదించాడు దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, నమ్మకంగా ఉన్నప్పుడు జీతం నీకు ఇస్తాడని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక ఏ జీతం నీకు కావాలి? నీకు పరలోకం కావాలా, నరకం కావాలా? కోరుకో అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక నేను త్వరగా వస్తున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి చెడుకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అని. కనుక సమయంలో ప్రభు హెచ్చరిక చేస్తున్నాడు. నీ జీవితాన్ని ప్రభువుకు అర్పించుకో, ఆయన హృదయాల్లో చేర్చుకుంటే నీకు పరలోకం ఇస్తాడు. ఆయన నిర్లక్ష్యం చేస్తే ఆయన దూరం అయిపోతుంది, నరకానికి వెళ్ళిపోతావు. తేల్చుకో ఏ జీతం నీకు కావాలో. పనివాడు జీతానికి పాత్రుడు. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించడం మా పరలోకపు తండ్రి యేసయ్యనికే స్తోత్రాలు. ఆయన 2 జీతాలు, ఒకటి పరలోకమా, ఒకటి నరకమా. ఏం కావాలో కోరుకో అని హెచ్చరిక చేస్తున్నావు. ప్రభువా సహాయం చేయండి. నిన్ను చేర్చుకొని నీ బిడ్డలుగా, నీ సాక్షులుగా లోకంలో జీవించి నువ్విచ్చే ఆ బహుమతిని పొంది ఆ పరలోకములో ప్రవేశించే భాగ్యాన్ని అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామమును వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షణ యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాస నిరంతరము మీకు, మీ కుటుంబాలకు తోడుగా ఉండి అధికముగా వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.